హైదరాబాద్ పాత బస్తీలో నిన్న సంచలనం రేపిన 15 ఏళ్ల పిల్లవాడి కిడ్నాప్ మిస్టరీ విషాదంగా ముగిసింది. కిడ్నాపర్లు అబ్బాయిని చంపేశారు. షహీనాయత్ గంజ్లోని శ్రీ కాలనీకి చెందిన అబ్బాయి నిన్న మధ్యాహ్నం అల్పాహారం తెచ్చుకునేందుకు బయటకొచ్చాడు. అప్పటికే పక్కా ప్లాన్తో ఉన్న దుండగులు అబ్బాయిని కిడ్నాప్ చేశారు. పిల్లవాడు ఇంటికి రాకపోవడంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో స్థానిక పిఎస్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు పిల్లవాడి కోసం అన్వేషణ మొదలుపెట్టారు. అయితే ఈ క్రమంలో బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో కిడ్నాపర్ల నుంచి అబ్బాయి తండ్రికి ఫోన్ వచ్చింది. 10 కోట్లు ఇవ్వాలని లేదంటే పిల్లవాడిని చంపేస్తామని బెదిరించారు. డబ్బులు ఇచ్చేందుకు పిల్లవాడి తండ్రి అంగీకరించకపోవడంతో అభంశుభం ఎరుగని బాలుణ్ణి చంపేశారు కిడ్నాపర్లు. మృతదేహాన్ని కాటన్ బాక్స్లో పెట్టి సికింద్రాబాద్ ఆల్ఫా కేఫ్ వద్ద వదిలి పరారయ్యారు. స్థానికులు సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కాటన్ బాక్స్ను ఓపెన్ చేసి చూడటంతో మృతదేహం బయటపడింది. హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు హంతకుల కోసం గాలిస్తున్నారు. అబ్బాయి అనే 15 సంవత్సరాల అబ్బాయి స్టూడెంట్. అతడు ఒక హోటల్కు టిఫిన్ తీసుకొస్తాను వెళ్ళినట్టు జరిగింది. తర్వాత అతడు వస్తున్నాడనే ఊహించి వాళ్ళ ఫాదర్ కాల్ చేస్తే కొంతసేపు అక్కడి నుంచి హోటల్ నుంచి బయలుదేరిన తర్వాత 10 నిమిషాలకు సెల్ ఫోన్ బంద్ అయితే అనుమానం వచ్చింది. ఆ అనుమానంతో అతడు సరౌండింగ్ ప్లేస్లో వాళ్ళ రిలేషన్స్తో కూడా కనుక్కోవడం జరిగింది. తర్వాత షహనాద్గంజ్ పిఎస్కు సుమారు 7:30-8 గంటల ప్రాంతాన రావడం జరిగింది. దానిపై ఓ మిస్సింగ్ కేసు నమోదు చేయడం అనేది జరిగింది. తర్వాత ఆ అబ్బాయి గురించి మరి మేము వెతుకుతున్న సందర్భంలో సుమారు 10 గంటల ప్రాంతంన ఒక కాల్ రావడం అనేది జరిగింది. అతను వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళ ఫాదర్ బ్రదర్ వైఫ్కు ఒక కాల్ వచ్చింది. అతన్ని బెదిరిస్తూ మరి సుమారు 10 కోట్లు మీరు తీసుకురాగాలి, వస్తే మీ అబ్బాయిని మీకు అప్పచెప్తామని అనేది ఒక కాల్ రావడం అనేది జరిగింది. మరి దాంతో అలర్ట్ అయ్యి అతని కాల్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ వివరాలన్నీ మేము సేకరిస్తున్న సందర్భంలోనే మళ్ళా 11:20 ప్రాంతాన్ని కూడా మరొక కాల్ కూడా వచ్చింది. మరి దాన్ని సేకరిస్తున్న సందర్భంలో ఈ మధ్యలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక బాక్స్ పడింది. అందులో ఒక బాబు శవం పడినది అనేది తెలియవచ్చింది. దానిపై ఇప్పుడే శవాన్ని చూడడం జరిగింది. ఆ శవము హ్యాండ్స్ టైడ్ చేసి మరి స్మోతరింగ్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు అనుమానం అతనికి ఎవరి మీద అనుమానం వ్యక్తం చేయడం లేదు. మేమే వివరాలను సేకరిస్తూ ఉన్నాం. నేను కూడా 2-3 సార్లు మాట్లాడడం జరిగింది. మరి ఎవరైనా మీకు శత్రువులు ఉన్నారా, మీ కుటుంబం నుంచి తరఫున శత్రువులు ఉన్నారా, మరి లేకపోతే మీ బిజినెస్ పరంగా కూడా ఎవరైనా రైవలరీస్ ఉన్నారని కూడా అడగడం జరిగింది. మరి దానిపై అతను ఎటువంటి అనుమానం అనేది వ్యక్తం చేయడం లేదు. ఈ దారుణ హత్యకు సంబంధించి మరింత సమాచారం మా సికింద్రాబాద్ ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, బాలుడు హత్యకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? నీలిమ పాత బస్సులో జరిగిన కిడ్నాప్ వ్యవహారము విషాదాన్ని నింపింది. అయితే అతి దారుణంగా అబ్బాయి 15 సంవత్సరాల ఆ పిల్లవాడిని కిడ్నాపర్లు అతి దారుణంగా హత్యకు పాల్పడడం సికింద్రాబాద్ లో కలకలని రేపింది. సికింద్రాబాద్ ప్రాంతంలో నిన్న అంటే ఎప్పుడైతే ఎక్కువగా రద్దీ ఉండే ప్రాంతము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అతి సమీపంలో ఉన్న ఆల్ఫా హోటల్ ప్రాంతంలో ఈ అబ్బాయి మృతదేహం ఒక కాటన్ బాక్స్ లో లభించడము అటు పోలీసులను ఇటు స్థానిక ప్రజలను కూడా కలవరపెడుతుంది. అంటే కిడ్నాపర్లు ఎంత బరి తెగించి మరి పసిపిల్లవాడిని హత్య చేసి మరి సికింద్రాబాద్ నడి ఒడ్డున జనర సందర్భం ఉన్న ప్రాంతంలో అక్కడ అంటే ఒక కాటన్ బాక్స్ లో మృతదేహాన్ని పెట్టి అక్కడ వేయడం అనేది కొంచెం సంచలనం రేకెత్తిస్తుంది. అయితే ఏది ఏమైనప్పటికీ నిన్న మధ్యాహ్నము పాతబస్తీ ప్రాంతానికి చెందిన అబ్బాయి కిడ్నాప్ కు గురవడము, ఆ తర్వాత తండ్రికి ఫోన్ చేసి కిడ్నాపర్లు కూడా అంటే కొన్ని డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ చేస్తున్న క్రమంలోనే తండ్రితోని సంభాషిస్తున్న క్రమంలోనే వారు అన్న కిడ్నాపర్లు అన్న అమౌంట్ ను ఇవ్వకపోవడంతో వాళ్ళు ఒకసారిగా రాత్రి ప్రాంతంలో ఈ బాలుని హత్యకు పాల్పడినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా సికింద్రాబాద్ స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలకు సంబంధించి మొత్తం పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. రాత్రి నుంచే పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ కిడ్నాపర్లు ఎంతమంది కిడ్నాపర్లు పాల్పడ్డారు, ఎవరెవరు ఉంటారు, వీళ్ళకి స్థానికంగా తెలిసిన వారే ఉంటారా లేకుంటే కిడ్నాపర్ సంబంధించిన ఒక ముఠా నగరంలో సంచరిస్తుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతంగా కొనసాగిస్తున్నారు. అయితే ఆల్ఫా హోటల్ సమీపంలో ఉన్న ఆల్ఫా హోటల్లో ఉన్న
ఆ సీసీ కెమెరాలే కీలకంగా ఇప్పుడు జరగనుంది. అయితే సీసీ కెమెరాలో ప్రతి ఒక్కటి కూడా పర్యవేక్షిస్తున్నారు. మరొకటి సీసీ కెమెరాలో నమోదైన రికార్డుల ప్రకారం అంటే రాత్రి 1:12 ప్రాంతంలో 12 నుంచి 11, 12:30 ప్రాంతంలో ఆల్ఫా హోటల్ సమీపంలో ఆ బ్యాగ్ అయితే ఎవరైతే కవర్ లో తీసుకొచ్చి కాటన్ బాక్స్ పెట్టారో అది ఎవరు పెట్టారు, ఏంది, ఎంతమంది ఇందులో పాల్గొన్నారు అనే కోణంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అయితే కొందరిని కూడా ఇప్పటికే ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ లో లభించిన ఆధారాల ప్రకారం కొందరిని గుర్తించినట్టుగా కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరిగిన